అందరూ ఒకే కుటుంబం ఒకే రక్తం కింద ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ పార్టీల వల్ల మన గొడవలు పెట్టి మీరు ఏదో పార్టీ మాకు ఏదో పార్టీ వాటిలో అన్నిటికీ డబ్బులు వచ్చినాయి. తినేసి వాడు తినేశారు, మయమయాన్ని ఇచ్చారు. పక్క వాళ్ళకి అందరి కానీ పక్క వాళ్ళకి అందలేదు. ఇచ్చిన అట్లా కొనుక్కుని మొత్తం తినేశారు. ఏం చేస్తారు? భోజనాలు కూడా లేకుండా ధర్నా చేస్తారు. అన్ని ఇక్కడేమో ఇంటి పక్కన ఇచ్చి ఇంటి పక్కన డబ్బులు చెప్పి తాగేదా తాగేది కూడా మనకు అందుకే మేడంగా చెప్పుడు కూర్చోండి. మాకు ఇవ్వలేదండి. మేము రాత్రి 11 గంటల నుంచి అలా తెల్లవారు చూసానే ఉన్నాం. మా పాత్రలు రానివ్వలేదు. ఎవరండి తిన్నవాళ్ళు తిన్నారండి. మాకు ఒక ఇంట్లో 10 ఓట్లు ఉన్న వాళ్ళకి ₹1 కూడా మాకు రానివ్వలేదు. అదండి కొట్టేయమంటారండి. ఏమన్నా ఉంటాయని జనాలందరికీ డబ్బులు పంచిపెట్టారు. 3 గ్రామాల ప్రజలు వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ ప్రజలు కొంతమందికి ఇచ్చేసి కొంతమందికి ఇవ్వలేకుండా కొంతమందికి ఇచ్చారండి, కొంతమందికి ఇవ్వలేదు. ఇల్లు తప్పించి ఇల్లు ఇచ్చేవారండి. అక్కడికి వచ్చి గొడవడిన వాళ్ళని మీకు వస్తాయి ఇల్లమ్మా అని చెప్పారండి. చెప్పి మళ్ళీ ఏం చేశారంటే తిరిగి ఊరందరి ప్రజలు అందరినీ అందరినీ కొంతమంది ఎవరం చేశారండి. మా గ్రామస్తులు పెద్దన్నారండి. వెంగళ సుబ్బారావు, శ్రీరాములు, గొరగారం, గంగబాబు అన్న అతను 3 కలిపి ఎవరితో చెప్పుకోని చెప్పి మమ్మల్ని బెదిరించారు.